వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం అర్థమెటిక్ సెక్షన్ నుండి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో లైక్ సింప్లిఫికేషన్స్ నుండి 10 క్వశ్చన్స్ లేదా 15 క్వశ్చన్స్ ఇవ్వచ్చు అన్న, అదేవిధంగా నెంబర్ సిరీస్ నుండి కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి మినిమం ఒక 5 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు. మనకి ఇవన్నీ కూడా ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, వాటిల్లో భాగంగానే ఈరోజు అర్థమెటిక్ సెక్షన్ నుండి ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి ఒక 5 క్వశ్చన్స్ని ఎలా సింపుల్గా ఏ మెథడ్స్ యూజ్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చునో ఒకసారి చూద్దాం. అంటే నెంబర్ సిరీస్లో ఎక్కువగా ఇంపార్టెంట్ నెంబర్ సిరీస్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఇస్తాడో ఆ మోడల్స్ గురించి మాత్రమే మనం డిస్కషన్ చేద్దాము. అది నెంబర్ సిరీస్ కావచ్చు, రాంగ్ నెంబర్ సిరీస్ కావచ్చు, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్కి రిపీటెడ్గా ఇస్తున్నాడు అలాంటి ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఒకసారి, ఓకేనా. ఇక్కడ నెంబర్ సిరీస్ నుండి మోస్ట్ అంటే నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో చూడండి అలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ మోడల్లో వచ్చినప్పుడు మనం సిరీస్ని బట్టి ఏ లాజిక్ అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఒకసారి అర్థమెటిక్ సెక్షన్ నుండి నెంబర్ సిరీస్ టాపిక్ నుండి ఒక 5 క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమిస్తున్నాడు, 36, 18, 6, 3, 1 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి 36, 18, 6, 3, 1 క్వశ్చన్ మార్కులో ఈ సిరీస్ అనేది ఫాస్ట్ ఇంక్రిమెంట్లో ఉన్నట్ట డిక్రిమెంట్లో ఉన్నట్ట. ఇక్కడ ఫాస్ట్ ఇంక్రిమెంట్ అయితే కాదు, స్లో ఇంక్రిమెంట్ కూడా కాదు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి డిక్రిమెంట్ తీసుకోవాలి. అయితే ఫాస్ట్ డిక్రిమెంటా స్లో డిక్రిమెంటా సెట్ చేసుకోండి. ఇక్కడ 36 అన్నాడు, ఇక్కడ 18 అన్నాడు, ఇక్కడ 6 అన్నాడు, ఇక్కడ 3 అన్నాడు, ఇక్కడ 1 అన్నాడు క్వశ్చన్ మార్క్ కాబట్టి కొంచెం మీడియం డిక్రిమెంటే ఉంది చూడండి, మీడియం ఫాస్ట్ డిక్రిమెంటే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 36 నుండి 18 రావాలంటే 36ని మనం ఏం చేయాలి, బై 2 చేస్తే సరిపోతుంది. 36/2 దట్ ఈజ్ 18 ఆన్సర్, కరెక్ట్ ఆన్సరే. మళ్ళీ 18 నుండి 6 రావాలంటే మనం ఏం చేయాలి, బై 3 చేయాలి చూడండి. 18/3 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉన్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్గా రాయాలి. మరలా 6 నుండి 3 రావాలంటే 6/2 ఆన్సర్ చేయండి. 6/2 ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 3. మరలా 3 నుండి 1 ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, బై 3 ఆన్సర్ చేయాలి. మరలా ఇక్కడ చూడండి, డివైడెడ్/2, డివైడెడ్/3, డివైడెడ్/2, డివైడెడ్/3 అంటే ఇక్కడ కూడా డివైడెడ్/2నే ఆన్సర్ రాయాలి. అంటే 1/2 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 0.5 ఉండాలి. 1/2 ఉన్నా కరెక్టే, బట్ 1/2ని డెసిమల్స్లలో ఎలా రాయొచ్చు అంటే 0.5గా రాయొచ్చు చూడండి. అంటే ఇప్పుడు మనకి 0.5 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అయితే 0.5 ఉన్నటువంటి ఆప్షన్ కూడా చూడండి, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 0.5 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈ సిరీస్ కూడా చూడండి, 18, 8, 6, 9, 32 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ పెద్ద నెంబర్ ఉండి దాని నుండి మరలా డిక్రీజ్ అయింది చూడండి. 18 నుండి 8 వస్తుంది, మరలా 8 నుండి 6 కూడా డిక్రీజ్ అయింది చూడండి. మరలా ఇక్కడ నుండి కంటిన్యూగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది చూడండి. అంటే ఫస్ట్ నెంబర్ హయ్యెస్ట్ నెంబర్ ఉండి దాని తర్వాత డిక్రీజ్ అయ్యి మరలా కూడా డిక్రీజ్ అయ్యి మరలా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలా వెళితే మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ మోడల్స్ నుండి కంపల్సరీగా 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎన్ని ఎగ్జామ్ పేపర్స్ అయినా ప్రీవియస్ పేపర్స్ ఏవైనా చెక్ చేసుకోండి. ఈ మోడల్ నుండి అయితే బ్యాంక్ ఎగ్జామ్స్కి మస్ట్ అండ్ షుడ్గా మినిమం 1 ప్రాబ్లం, మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. అయితే ఇక్కడ మనకి లాజిక్స్ ఎలా అప్లై చేయాలో చూడండి, ఏం లేదు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ నెంబర్ హయ్యెస్ట్ నెంబర్ ఉండి తర్వాత డిక్రీజ్ అయ్యి మరలా కంటిన్యూగా పెరుగుతూ పోతూ ఉంటే అలాంటప్పుడు మనకి 3 లాజిక్స్ ఉంటాయి. ఆ 3 లాజిక్స్ గుర్తుపెట్టుకున్నామంటే ఆ 3 లాజిక్స్లలో ఏదో ఒక లాజిక్ ఫాలో అవుతుంది అని. అవి ఎలా ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ లాజిక్ ఏంటిదంటే స్లో ఇంక్రిమెంట్లో ఉన్నప్పుడు
సిరీస్ అనేది స్లోగా ఇంక్రిమెంట్ అయితే ఈ లాజిక్ అప్లై చేయండి. స్లో ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ని ఇంటూ 0.5తో మల్టిప్లై చేయాలి, సెకండ్ నెంబర్ని ఇంటూ 1తో మల్టిప్లై చేయాలి, థర్డ్ నెంబర్ ఇంటూ 1.5, ఫోర్త్ నెంబర్ ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 3 సో అంటూ ఇలా ఉండాలి. అంటే ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 3 సో అంటూ ఈ రకంగా రావాలి. సెకండ్ లాజిక్ ఏం చేసుకుంటారంటే ఆ సిరీస్ మీడియంగా ఇంక్రిమెంట్లో ఉంటాయి. మీడియం అంటే కొంచెం పెరగనట్టు ఉంటుంది చూడండి, అలా ఉన్నప్పుడు మీడియం ఇంక్రిమెంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ అయితే ఇంటూ 0.5తో మల్టిప్లై చేయాలి, సెకండ్ నెంబర్ అయితే ఇంటూ 1.5తో మల్టిప్లై చేయాలి, థర్డ్ నెంబర్ ఇంటూ 2.5, ఫోర్త్ నెంబర్ ఇంటూ 3.5, ఫిఫ్త్ నెంబర్ ఇంటూ 4.5 సో అంటూ ఇలా తీసుకొని మల్టిప్లై చేయాలి. అంటే ఇంటూ 0.5 ఇంటూ 1.5 ఇంటూ 2.5 ఇంటూ 3.5 ఇంటూ 4.5 అన్ని డెసిమల్ నెంబర్స్తోనే మల్టిప్లై చేస్తూ ఉండాలి. ఇది ఓకేనా. థర్డ్ రూల్ ఎప్పుడు అప్లై చేయాలంటే మనకి ఇచ్చిన సిరీస్ కొంచెం ఫాస్ట్గా ఇంక్రిమెంట్ అయినప్పుడు, ఫాస్ట్ ఇంక్రిమెంట్లో ఉన్నప్పుడు ఈ సిరీస్ అప్లై చేయండి. ఆ థర్డ్ లాజిక్ కూడా ఏంటిదంటే ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 4 డబుల్ డిఫరెన్స్ ఉండాలి, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే 0.1కి డబుల్ ఎంత అంటే 1, 1కి డబుల్ ఎంత అంటే 2, 2కి డబుల్ ఎంత అంటే 4, 4కి డబుల్ ఎంత అంటే 8, 8కి డబుల్ ఎంత అంటే 16, 16కి డబుల్ ఎంత అంటే 32 ఇలా పోతుంది కంటిన్యూగా సిరీస్. అంటే ఫాస్ట్ ఇంక్రిమెంట్లో ఉండే సిరీస్కి ఎప్పుడు కూడా డెసిమల్ ఆన్సర్ కనపడదు. మనకి ఇచ్చిన సిరీస్లో కూడా డెసిమల్ నెంబర్స్ అనేవి కనపడవు. ఈ సిరీస్ కానీ ఇస్తే కంపల్సరీగా ఆల్ ఆర్ డెసిమల్ నెంబర్సే ఉంటాయి. ఈ సిరీస్ కానీ ఇస్తే మటుకు ఆల్టర్నేట్ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఇలా ఉంటే మటుకు ఎప్పుడు కూడా డెసిమల్ నెంబర్స్ రావు. 0.5, 1, 2, 4, 8, 16, 32 ఒక డెసిమల్ నెంబర్ని మనము ఈవెన్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి అందుకే ఇలాంటి మోడల్ యూజ్ చేసినప్పుడు డెసిమల్స్ రావని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి స్లో ఇంక్రిమెంట్ మనకి ఇచ్చిన సిరీస్ ఫస్ట్లో పెద్ద నెంబర్ ఉండే తర్వాత డిక్రీజ్ అయ్యి మరలా కంటిన్యూగా పెరుగుతూ పోతే ఈ 3 లాజిక్స్లలో ఏదో ఒక లాజిక్ అప్లై చేయొచ్చు. వాటిలో ఫస్ట్ది స్లో ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ లాజిక్ అప్లై చేయండి, మీడియం ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు సెకండ్ లాజిక్ అప్లై చేయాలి, లేదా ఫాస్ట్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు థర్డ్ లాజిక్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ 3 లాజిక్స్లలో ఏదో ఒక లాజిక్ అప్లై చేస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీ. చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూడండి 18 నుండి 8 డిక్రీజ్ అయింది, 8 నుండి 6 కూడా డిక్రీజ్ అయింది, మళ్ళీ 6 నుండి 9 రావాలి, 9 నుండి 32 రావాలి. ఎక్కడ డెసిమల్ నెంబర్స్ కూడా లేవు కాబట్టి అప్పుడు మనము ఏ లాజిక్ అప్లై చేయాలి అంటే ఈ థర్డ్ లాజిక్ అప్లై చేస్తే చాలా ఈజీ. చూడండి థర్డ్ లాజిక్ ఏమన్నా అంటే 18 ఇంటూ 0.5 చేయాలి. 18లో సగం ఎంత 9, ఆ 9లో నుండి 1 తీసేస్తే వచ్చే ఆన్సరే 8. ఇప్పుడు చూడండి 18 ఇంటూ 0.5 మైనస్ 1 అంటే 9 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 8. మరలా 8 ఇంటూ 1 చేయండి, -2 చేద్దాం. ఇక్కడ 8 1 జార్ 8 -2 అంటే 8 - 2 దట్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. చూడండి మరలా 6ని ఏం చేద్దామంటే 6 2 జార్ 12 -3 తీసుకోండి. అంటే 6 ఇంటూ 2 12 -3 అంటే 9. 12 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 వస్తుంది. చూడండి ఇక్కడ కూడా మరలా 2కి డబుల్ ఎంత అంటే 4, 9 4 జార్ 36, 9 4 జార్ 36 -4 చేయండి. 9 4 జార్ 36 -4 అంటే చూడండి 9 ఇంటూ 4 -4, 36 -4 అంటే 12. ఇక్కడ 36 -4 అంటే 32. నెంబర్ 32 కూడా క్లియర్గా ఉంది. చూడండి ఈసారి 4కి డబుల్ ఎంత అంటే 8, అంటే ఇంటూ 8 చేసి -5 లెస్ చేయాలి. ఇప్పుడు 32 ఇంటూ 8 -5 అంటే చూడండి 8 2 జార్ 16,
8 3s are 24 ప్లస్ 1 అంటే 25. 256 మైనస్ 5 అంటే 251 ఉండాలి. 251 మనకి ఇప్పుడు 251 అయితే రైట్ ఆన్సర్ ఉంటుంది. ఆ 251 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్గా సెర్చ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 244 కాబట్టి రాంగ్ 1, ఆప్షన్ నెంబర్ 2 87 కాబట్టి రాంగ్ 1ని, ఆప్షన్ నెంబర్ 3 232 కాబట్టి రాంగ్ 1ని, ఆప్షన్ నెంబర్ 4 చూడండి 251 ఉంది కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఓకేనా, చాలా డెడ్ ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిస్ అయితే చేయొద్దు. కంపల్సరీగా మనకి ఇచ్చినటువంటి 5 నెంబర్ సిరీస్లలో మినిమం 1 or 2 ప్రాబ్లమ్స్ ఈ మోడల్స్లలో ఉంటాయి. ఇక్కడ థర్డ్ లాజిక్ యూజ్ చేస్తాను చూడండి. ఫాస్ట్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 8 నెక్స్ట్ ఉంటే ఇంటూ 16 అలా రాసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి 32 ఇంటూ 8 మైనస్ 5 రాస్తే వచ్చే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 251 కాబట్టి ఆ 251 ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆ 251 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సిరీస్ కూడా చూడండి. 250 క్వశ్చన్ మార్క్ 190 167 148 131. ఇప్పుడు మనకి ఇచ్చిన సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా చూడండి. ఆ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అది స్లో డిక్రిమెంటా ఫాస్ట్ డిక్రిమెంట్ అంటే స్లో డిక్రిమెంటే. స్లో డిక్రిమెంట్ కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 148లో నుండి ఎంత తీసేస్తే 131 వస్తుందంటే 8 మైనస్ 1 అంటే 7, 14 మైనస్ 13 అంటే 1 అంటే ఇక్కడ -17. ఇక్కడ కూడా చూడండి 17 మైనస్ 8 అంటే 9, 15 మైనస్ 14 అంటే 1 అంటే -19. ఇక్కడ డిఫరెన్స్ వద్దాం. 10 మైనస్ 7 అంటే 3, 18 మైనస్ 16 అంటే 2, -23 సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఇక్కడ -23 -19 -17 అనేవి ఆడ్ నెంబర్సే. బట్ కానీ ఆడ్ నెంబర్స్ అవే ప్రైమ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అయితే ఎలా ఉండాలి 17 19 తర్వాత 21 రావాలి. బట్ ఇక్కడ 21 రాలేదు చూడండి. ఇంకేమొస్తుంది 17 వచ్చింది, దాని తర్వాత 19 వచ్చింది, 19 తర్వాత ఇమ్మీడియట్లీగా 23 వస్తుందంటే దట్ కాంబినేషన్ ఏముండాలంటే ప్రైమ్ నెంబర్ సిరీసెస్ ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి మనకి 2 3 5 7 ఉన్న తర్వాత 11 13 17 19 ఉంటాయి. మనకి 20లలో 23 29 అనేవి ప్రైమ్ నెంబర్స్. మనకి మిడిల్లో 21 ఇవ్వకుండా 23 ఇచ్చాడంటే అది ప్రైమ్ నెంబర్ సిరీస్ కాంబినేషన్ అని గుర్తుపెట్టుకోండి. 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 19 తర్వాత 23 తర్వాత 29 ఉండాలి, 29 తర్వాత 31 ఉండాలి. 17 19 23 29 31. ఇప్పుడు 250 మైనస్ 31 చేయండి. ఆన్సర్ ఎంత వస్తుందో 10 మైనస్ 1 అంటే 9, 24 మైనస్ 3 అంటే 21, 219. ఈ 219లో 29 తీసేయండి, అప్పుడు 190 వస్తుంది చూడండి. 9 మైనస్ 9 0, 21 మైనస్ 2 అంటే 19. మనకి ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో క్వశ్చన్ మార్క్ బిఫోర్ నెంబర్ కరెక్ట్ ఆఫ్టర్ నెంబర్ కరెక్టే కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్లో వచ్చిన నెంబర్ కూడా కరెక్ట్ ఆన్సరే. అంటే కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 219 ఉండాలి. ఆ 219 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అయితే ఇక్కడ 219 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ కూడా చూద్దాం. 244 163 190 181 క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన సిరీస్ కూడా స్లో డిక్రిమెంట్ అవుతుంది చూడండి. స్లో డిక్రిమెంట్ ఉన్నప్పుడు మనం డిఫరెన్స్ చేయాలి ఆల్వేస్. ఆ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 4 మైనస్ 3 అంటే 1, 24 మైనస్ 16 అంటే 8 అంటే -81 వస్తుంది. ఇక్కడ 10 మైనస్ 3 అంటే 7, 18 మైనస్ 16 అంటే 2 ఇక్కడ +27 వస్తుంది. -81 +27. ఇటు సైడ్ తీసుకుంటే 10 మైనస్ 1 9, 18 మైనస్ 8 అంటే 0 -9 వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే 9 ఇంటూ 3 27, 27 ఇంటూ 3 81. లేదా ఈ 81ని డివైడెడ్ బై 3 చేస్తే వచ్చే ఆన్సర్ 27. 27ని డివైడెడ్ బై 3 చేస్తే వచ్చే ఆన్సర్ 9. 9 కూడా డివైడెడ్ బై 3 చేస్తే వచ్చే ఆన్సర్ 3 ఉండాలి.
3 ఉంది. ఆ 3 అనేది ప్లస్సా మైనస్ అంటే ప్లస్ చేయండి, ఎందుకంటే ఆల్టర్నేట్ సింబల్స్. ఫస్ట్ ఇక్కడ -81 ఉంటే తర్వాత +27, తర్వాత -9, తర్వాత +3 ఉండాలి. ఇప్పుడు 181 + 3 యాడ్ చేసామనుకోండి, అప్పుడు వచ్చే నెంబర్ ఎంత ఉండాలంటే 184 ఉండాలి. అయితే 184 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 178 కాబట్టి రాంగ్ ఆన్సరే. ఆప్షన్ నెంబర్ 2 185 కాబట్టి రాంగ్ ఆన్సరే. ఆప్షన్ నెంబర్ 3 184 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. 184 ఈస్ ద రైట్ ఆన్సర్. 184 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 కూడా చూడండి. 18, 29, 42, 53, (77). అయితే ది సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. అది స్లో ఇంక్రిమెంటా ఫాస్ట్ ఇంక్రిమెంట్ అంటే స్లో ఇంక్రిమెంట్. ఇప్పుడు 18కి ఎంత సమ్ చేస్తే 29 వస్తుందంటే +11 యాడ్ చేయాలి. 18 + 11 అంటే 29. ఈ 29కి ఎంత సమ్ చేస్తే 42 వస్తుందంటే +13 యాడ్ చేయాలి. 29 + 13 42. మరలా 42కి +11 యాడ్ చేస్తే 53. మరలా 53కి ప్లస్ ఒక 13 యాడ్ చేస్తే 66 అవుతుంది. 66 ఇక్కడ రాస్తే మనం ఈ 66కి +11 యాడ్ చేస్తే 77 వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఎంత ఉండాలంటే 66 ఉండాలి. ఆ 66 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా సూచ్ చేయండి. అయితే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 64 ఉంది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 65 ఉంది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 66 ఉంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. సో హియర్ ఆప్షన్ నెంబర్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.